మరొక చెల్లె ఉన్నది దివ్య గారు ఒక పాటతో. గంగదారి ఇంటి కాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి, గా కోముటోళ్ళ ఇంటి కాడ కోరి సింత చెట్టు కింద సీర తెస్తానంటివి, నీ మాటలల్ల మగ్గిపోతే చేతలల్ల సుస్తి పడితే తిరిగి చూడపోతివి, మళ్ళీ అన్న చూడవాయ మాట నన్న గలుపవాయే, మళ్ళీ అన్న చూడవాయ మాట నన్న గలుపవాయే, ఆగమైతిరో మావ ఆగమైతిరో, నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో, ఆగమైతిరో మావ ఆగమైతిరో, నీ మాటలల్ల మునిగి నేను మాయమైతిరో, గా గౌన్లొల్ల ఇంటి కాడ కళ్ళు నాటు చెట్టు కింద సీర తెస్తానంటివి, గా బాపనొల్ల బాయి కాడ బర్రె మంద చెట్టు కాడ బదునామే చేస్తివి, మందిలోన మాటలాడి మనసుతోని ఆటలాడి, మందిలోన ఆటలాడి మనసుతోని ఆటలాడి, ఏమి చేద్దునో బావ ఏమి చేద్దునో, నీ అల్లి బిల్లి ఆటలల్ల బొమ్మనైతిరో, ఏమి చేద్దురో బావ ఏమి చేద్దురో, నీ అల్లి బిల్లి ఆటలల్ల బొమ్మనైతిరో, గా గౌన్లొల్ల ఇంటి కాడ కళ్ళు తాటి చెట్టు కింద సీర తెస్తానంటివి, గా బాపనొల్ల బాయి కాడ బర్రె మంద చెట్టు కింద బదునామే చేస్తివి. ఎట్లా ఎవరు రాసిరు ఈ పాట? ఈ పాట నేనే రాసిన. మీరే రాసిరా? ఎందుకు రాయాలనిపించింది ఈ పాట? అంటే నార్మల్గా జానపద గేయాలు, నేను ఒక లిరిక్ రైటర్గా కొన్ని పాటలు ఇట్లనే రాసిన. ఎన్ని పాటలు రాసిరు? దాదాపు ఒక 25 పాటలు అట్లా రాసినాను. అసలు ఆ గమ్లో నీళ్ళు ఎక్కడ అక్కడ అదంతా మీకు అంటే ఆ ఊహ ఎట్లొచ్చింది, అంత ఆలోచన ఎట్లొచ్చింది? అంటే మీ ఊర్లలో ఉంటాం అంటే ఎవరన్నా చూసినావా? అట్లా ఏం లేదు, అన్ని నా ఓన్గానే రాసిన. ఊహించుకున్నావా? నేను ఊహించుకొని రాసిన. అట్లా మీ ఇంటి పక్కన వాళ్ళు అట్లా ఇట్లా అయితే చూసి ఎవరి మీద అయితే రాయలేదు కదా? అట్లేం లేదన్న. సో మీరు అరుణోదయ ఆ సంస్థలో ఉన్నప్పుడు పాడినటువంటి పాటలు కావచ్చు, తర్వాత మీరు గద్దరన్నతో పనిచేసినట్టున్నారు, గద్దరన్నతో కలిసి పాడిన పాటలు కావచ్చు, మీకు అంటే బాగా ఇప్పుడు ఈ ఎర్రజెండ పాటలు అంటే చాలా ఇట్లా ఉడుకు మీద ఇట్లా మొత్తం ఉప్పొంగుతుంటాయి. సో అట్లా మీకు ఇష్టమైన పాట ఒకసారి. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన రెమ్మలు, త్యాగాల పువ్వులు, బల 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 మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ బల 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 పొడుస్తున్న పొద్దు మీద, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, గోదావరి అలల మీద కోటి కలల గానమా, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులపై నురుగుల ఆహారమా, బల 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 మా నీళ్ళు మాకే కోలము అమరపున్న స్వప్నమా, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా, కత్తుల కోలాటమా, కత్తుల కోలాటమా, పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, విడిపోయిన బంధమా, చెదిరిపోయిన స్నేహమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండా గాయమా, ఎడబాసిన గీతమా, ఎదల నిండా గాయమా, పూలు పుప్పడిలా పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా, పరమాత్ముని రూపమా, పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద కాలం కోరు తెలంగాణమా,
ఎన్నో పాటలు. సో మొత్తం మీద అయితే గద్దర్ అన్నను ప్రింట్ దింపుతున్నారు. ప్రింట్ అంటే గద్దరు అంటే అందరికి గద్దర్ తర్వాత అందరూ ఏపుడు సోమన్నని చూస్తారు. ఏపుడు సోమన్న తర్వాత ఇక మళ్ళీ సురేష్ మహాజన్ అయితట్టున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ అన్నకున్నబడే అనుబంధం నిర్మలక్క, ఆయన ఏ పురుషం ఎవరో కాదు మా బాబాయ్. ఓకే, అట్లా ఎంతో మంది కవులు కళాకారులు మా బైరపాక. నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు? నీకు ఇప్పుడు ఇట్లా ప్రధానంగా గద్దర్ అన్న, ఆ తర్వాత నా మాతృ సంఘమైనటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, అదేవిధంగా మా ఊర్లో ఉండబడే మేడ కృష్ణ, ఓకే, మేడ సుధాకర్ అన్న, ఓకే, ఇట్లా ప్రత్యేకించి మహాజన్ అనే పేరు తీసుకురావడానికి ముఖ్యంగా సలహా ఇచ్చింది మధు. బియ్యంకే పాత్ర ఉన్నది అదే సమయంలో స్వాతి రాపాక అని చాలా ఎంతోమంది సహకారంతో నేను ముందుకు రావడం జరిగింది. మహాజన్ అనే పేరును స్వాతి రాపాక. మీ ఒరిజినల్ ఇంటి పేరు ఏంటి? మేడ సురేష్. మేడ సురేష్. మేడ తీసేసి మహాజన్ అని పెట్టుకున్నాం. మహాజన్ అంటే సబ్బండ కులాలు. ఈ దేశంలో ఉన్నటువంటి 193% మంది ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అగ్ర కులంలో ఉండబడే పేదలు మొత్తం కలిపితే 193% మంది రాజ్యాధికారం రావాలని ఇక మహాజన నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగ మహాజన రాజ్యాధికారం కోసం ఎర్ర ఉపాలన్న రాసినటువంటి పాటలు అనేకమైన ఉన్నాయి, అవి కూడా మీకు వినిపించాలి. ఓకే. మాదిగ మహాజన పదములో మా కొడుకులు సాగి రంబంటూ సాటింపేసినారా బిడ్డలు, పుడిసేటి పొద్దయినారా జాతిని నిదురలేపుతున్నారా, ఉద్యమాల తల్లి కడుపులోన పుట్టి సాగును సైతం ముద్దాడినొల్లు మాదిగా. ఇట్లా మాదిగ మహాజన పదములో మా కొడుకులు సాగిరమ్మంటూ సాటింపేసినారా బిడ్డలు అంటూ ఎర్ర ఉపాలన్న చాలా గొప్ప సాహిత్యాన్ని సమాజానికి ఇచ్చిండు. గద్దరన్న కావచ్చు, ఎర్ర ఉపాలన్న కావచ్చు, విమలక్క కావచ్చు, ఎంతోమంది కవులు కళాకారులు ఈ సమాజాన్ని, జయరాజన్న కావచ్చు, ఇక్కడే ఉండబడే మన బైరపాక సామన్న. కాబట్టి ఈ పాటలు దండోరు ఉద్యమానికి కూడా నేను పనిచేయడం జరిగింది. మీరు అంటే సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాటలు రాసిరని విన్నాం, అట్లా రాసిరా? సమస్యలను ఉద్దేశించి ఇదివరదాకా తట్టపార చేతబట్టి ఇప్పుడు స్వతంత్ర ఎక్కువగా మహిళలు చాలా వేధింపులకు కానీ చాలా చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళని ఉద్దేశించి ఏమైనా పాట రాసిన మహిళా దుమ్దాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, మహిళా దుమ్దాం జయరావా మహిళా దుమ్దాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా, మహిళా దుమ్దాం జయరావా. తిరుగుబాటు గడ్డ అయిన తెలంగాణ గడ్డలోన, తిరుగుబాటు గడ్డ అయిన తెలంగాణ గడ్డలోన, సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ, వీరవనితలెందరో తిరుగుబాటు చేసినట్టు మహిళా విడిచిపెట్టిన దున్నా పోతులోలే తిరుగుకుంటూ, విడిచిపెట్టిన దున్నా ఒంటరిగున్న మహిళల జడుసుకుంటా పోతుంటే, కళ్ళకు మదమెక్కి కన్న బిడ్డని చూడకుండా పాడు చెయ్య చూస్తుంటే బంధించిన పిల్లి. ఇప్పుడు బంధించిన పిల్లి ఉంటుంది కదా, అత్యంత ఈ దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో అణచివేయబడేది ఒక మహిళ. ఎందుకంటే వాళ్ళకి బలం తక్కువ ఉంటుంది అనుకుంటారు అనేక మంది. ఇప్పుడు అత్యాచారాలు మనం చూస్తున్నాం, ఒంటరిగా మహిళ కనబడితే అత్యాచారం చేయడం, 4-5 కలిసి ఇట్లా విడిచి. ఇప్పుడు ఒక పిల్లిని బంధించి కొడితే ఏం చేస్తుంది? ఎదురు తిరుగుతుంది, పులి అవుతుంది. కాబట్టి మనం ఏం పిలుపునిస్తున్నాం అంటే అత్యాచారాలకు గురవుతున్నటువంటి మహిళలకు ఒక సమ్మక్క సారక్క చాకలైలమ్మ ఎంతోమంది వీరవనితలు వాళ్ళు యుద్ధంలో వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరుగురు. కనీసం మన మానాలను ప్రాణాలను రక్షించుకోవడం కోసం మనమే ఆయుధాలుగా మారాలి. చట్టాలు ఏవి కూడా ఉన్నోళ్ళకు చుట్టాలనేది మనకు స్పష్టం. ఓకేనా? ఒక అనగారిన మహిళలకు అత్యాచారం జరిగితే ఏమవుతుందో, అగ్రవర్ణ మహిళలకు అత్యాచారం జరిగితే ఏమవుతుందో దేశంలో స్పష్టంగా మనం చూసినాం. కాబట్టి వీళ్ళకి రక్షణ ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఆయుధంగా మారడమే. అందుకే
చల్ మైలా దుమ్దాం జయ్యరావా నీ అక్కుల దండోరలేయలేవా చల్ మైలా దుమ్దాం జయ్యరావా నీ విడిసిపెట్టిన దున్న పోతులోలే తిరుగుకుంటూ ఒంటరిగున్న మహిళల చేసుకుంటా పోతుంటే కళ్ళకు మదమెక్కి కన్న బిడ్డ అని చూడకుండా పాడు చేయ చూస్తుంటే చల్ బంధించిన పిల్లి మీద కాయ ఒరికి సంపిన నీ అక్కుల దండోరలేయలేవా మైలా దుమ్దాం జయ్యరావా నీ అక్కుల చల్ మైలా దుమ్దాం జయ్యరావా మొగ మృగాలను తరిమి వేయలేవా మైలా దుమ్దాం జయ్యరావా మొగ మృగాలను తరిమి ఈ కామాందుల భాగోతం బట్ట బయలు జయ్యనికి ఈ కామాందుల భాగోతం బట్ట బయలు జయ్యనికి కామాందుల ఆడమగా తేడలేని రాజ్యం స్థాపించనీకి మహిళా దుమ్దాం జయ్యరావా నీ అక్కుల దండోరలేయలేవా మహిళా దుమ్దాం జయ్యరావా నీ అక్కుల కాబట్టి మన హక్కుల కోసం మనం దండోర వేయకుంటే మన హక్కుల కోసం మనం పిడికిలి బిగించకుంటే ఈరోజు మన మీద అత్యాచారాలు జరిగాయి అణచివేతలు ఆగవు అత్యాచారాలు ఆగవు అని చెప్పి ఈరోజు ఈ పాటలు మహిళల కోసం